Hamstan's ప్యూర్ వెజ్ రెస్టారెంట్ హెడ్ ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. సో రెస్టారెంట్ కి సంబంధించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకుందాం ఆయన మాటల్లో. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇక్కడ అంబియన్స్ అదిరిపోయింది, వంటలు ఇంకా అదిరిపోయాయండి. అసలు చాలా బాగుంది. చాలా ఎఫర్ట్ తోని అంబియన్స్ క్రియేట్ చేసింది. అంతా మా ఓన్ కాన్సెప్టే, ఎక్కడ కాపీ కొట్టకుండా అంతే ఓన్గా చూసుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళింది. అంబియన్స్ కానీ షెఫ్స్ని సెలెక్షన్ కానీ అంత ఒక ఆల్రెడీ ఇది 1 year నుంచే ప్లానింగ్ ఉండే. 1 year నుంచి లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఓపెన్ అవ్వాల్సింది Feb 16th ఓపెన్ చేసాము ఇది. అంటే ఇప్పుడు మనకున్న కాంపిటీషన్లో వెజ్ అంటే ఫుడ్ చూస్తున్నాం, బిజినెస్ ఎంతో హ్యూజ్గా గ్రో అవుతూ ఉంది మార్కెట్లో. దో ఇక్కడ ఇంకా నాకు స్పెషల్గా అనిపించిందండి. అంటే ఇంత మనం చూస్తున్నాం ఫుడ్ మార్కెట్, కాకపోతే ఇంకా మళ్ళీ హామ్స్టాన్స్లో అసలు చాలా స్పెషల్గానే అనిపించింది కుకింగ్ ప్రొసీజర్ అంతా కూడా. ఇప్పుడు మీరు ఆల్రెడీ మా త్రీ షెఫ్స్ టేస్ట్ మీకు వెరైటీస్ చేసి చూపించారు. అవి మీరు మనం టేస్ట్ చూద్దాం, టేస్ట్ చూసి మాట్లాడదాం. యా, డెఫినెట్లీ. మీరు ఏమేమి నేర్చుకున్నారు మా షెఫ్స్ దగ్గర? మీరు ఏమేమి నేర్చుకున్నారు? మీరు నేను ఒకటి నేర్చుకున్నా, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, చకచకా చేసేస్తున్నారండి. రైట్, చీజ్ కుర్కురే చేశారండి. చేసామండి, నేను కూడా ఈ షేప్ నేను చేసిందే కావచ్చు. సో మొత్తానికి చాలా ఫాస్ట్గా చేశారు. సో ఒకసారి ఇది ఎలా ఉందో టేస్ట్. సో చీజ్ కుర్కురే సాస్, లెట్స్ ట్రై. ఇది కూడా, ఈ సాస్ కూడా రెడీమేడ్ సాస్ కాదు, ఇది మా ఓన్ కిచెన్ లో ప్రిపేర్ అయిన సాస్. ఇది హామ్స్టన్స్ లో ప్రిపేర్ అయిన సాస్. నేమ్ అన్ని కొత్తగా ఉన్నాయి మీ దగ్గర. మా దాంట్లో మా మెన్యూలో మోర్ దెన్, అందరూ వెజ్ రెస్టారెంట్ అంటే ఓన్లీ మంచూరియా, పన్నీర్ కర్రీ అని అనుకుంటారు. బట్ మా మెన్యూలో మోర్ దెన్ 200 వెరైటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సూప్, స్టార్టర్స్, రోటీ, పులావ్, ఫ్రైడ్ నూడిల్స్, చైనీస్ అన్నీ కలిపి. తందూరిలో కూడా ఓన్లీ తందూరి అని అంటే బయట ఓన్లీ రోటీ ఆర్ నాన్ వెజ్ తందూరి అనుకుంటారు. మా దగ్గర తందూరిలో కూడా చాలా వెరైటీ స్టార్టర్స్ ఉన్నాయి. ఐమ్ టెల్లింగ్ యూ గైస్, ఆయన చెప్పిన మాటలన్నీ నిజం. బికాస్ ఎంత బాగుంది తెలుసా, అసలు ఎంత బాగుంది తెలుసా చీజ్ కుర్కురే. మీరు దీన్ని అన్హెల్దీ అనుకోవచ్చు, మేము యాడ్ చేసిన అంటే స్టఫ్ అంతా కూడా చాలా హెల్దీయే. వెజిటేబుల్లో మనం ఒక స్నాక్ ఇంత హెల్దీగా ప్రిపేర్ చేసుకుని ఇంత టేస్టీగా తినచ్చు. ఇది అందరూ ఇష్టపడతారు, ఆల్ ఏజెస్. చిన్నపిల్లలు ఓన్లీ చిన్నపిల్లలకి స్పైసీ లేకుండా నార్మల్ గా చిన్నపిల్లలు ఇష్టపడతారు, చీజ్ లవర్స్. అండ్ పెద్దవాళ్ళకి విత్ మా ఓన్ కిచెన్ లో ప్రిపేర్ అయిన సాస్ తోని స్పైసీ అందరూ ఇష్టపడతారు. ఈ సాస్ చాలా అమేజింగ్ ఉందండి. ఇప్పుడు మీ సీక్రెట్ సాస్ గురించి చెప్పరనుకుంటా, నాకు తెలిసి. సీక్రెట్ సాస్ ఇప్పుడు చెప్పలేము. నిజంగా చాలా బాగుంది గైస్. మీరు హామ్స్టన్స్కి వస్తే మాత్రం ఇది డెఫినెట్లీ చీజ్ కుర్కురే ట్రై చేయండి. చాలా బాగుంది, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో మనం నెక్స్ట్ ట్రై చేసిన ఐటమ్స్ కూడా టేస్ట్ చేద్దాం. సో మీరు ఇంకొక ఐటమ్ ఏం చేస్తారు? గుర్తుందా? నేమ్స్ గుర్తున్నాయా? పెప్పర్ పన్నీర్ టాస్. ఎస్, అది పన్నీర్ పెప్పర్ టాస్ లేకే. సో దిస్ ఈస్ పన్నీర్ పెప్పర్ టాస్. నేమ్స్ కొత్తగా ఉన్నాయి బాగా. దీన్ని కూడా సాస్తో తినొచ్చేమో. తినొచ్చు. అన్ని స్టార్టర్స్ ఇది స్పైసీ కావాలి మనకి, కొంచెం గార్లిక్ ఆ ఫ్లేవర్ తలగాలంటే ఈ సాస్తో తింటే బాగుంటుంది. నాన్ వెజ్ అవసరం లేదు, వద్దు మనకు నాన్ వెజ్. ఈ వెజ్ తిన్న తర్వాత నా ఫీలింగ్ నిజంగా చెప్తున్నా, అమేజింగ్ తెలుసా. ఆ స్పైసెస్ కానీ అసలు చూడడానికి ఎలా ఉందో చూడండి. ఈ పీస్ నాన్ వెజ్ పీస్ లాగా ఉంది, టేస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంది. పన్నీర్ పెప్పర్ టాస్, ఇది కంప్లీట్లీ పన్నీర్తో ప్రిపేర్ చేసిన ఐటమ్. నేను కూడా ఉన్నా కదా, కలిసి ప్రిపేర్ చేసాం. దీంట్లో మేము రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అవి ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తాం దీనిలో. సో మీరు ఓన్లీ ఇప్పుడు స్టార్టర్స్ 2 వెరైటీసే చూసారు. ఇంకా చెప్పాలంటే మా దగ్గర మోర్ దెన్ 50 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ వెజిటేరియన్స్ అంటారా? ఎస్. అసలు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదండి. నేను కుక్ చేస్తుంటే ఏదో అనుకున్నా, లైక్
ఓకే 100% నచ్చుతుందా అనే ఒక డౌట్ వస్తుంది కదా, బట్ నచ్చింది నాకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్ యాక్చువల్లీ టు ఇంట్రడ్యూస్ అవర్ ఆడియన్స్ కూడా ఈ కొత్త రెస్టారెంట్. సో డెఫినెట్లీ మీరు హామ్స్టన్స్కి అయితే వెజ్ వాళ్ళు నాన్ వెజ్ ఎవరైనా సరే వచ్చేయండి, ఎందుకంటే అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మీకు హెల్దీ వైజ్గా కూడా వాళ్ళు ఆయిల్ లేకుండా కూడా కొన్ని మెన్యూస్ ఉన్నాయి, వాటిని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తారు. ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ అండి, నిజంగానే. వెల్కమ్ అండి, మళ్ళీ మీ ఫ్యామిలీతోని రండి. మళ్ళీ ఇంకా వెరైటీస్ మీతో 200+ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర, మళ్ళీ వచ్చి అన్ని వెరైటీస్ ట్రై చేసి వెళ్ళండి. సో డెఫినెట్లీ వస్తాం, నో చెప్పడానికి అయితే రీజన్ లేదు. బికాజ్ నేను టేస్ట్ చేసిన ఒక 3 మెన్యూస్ ఇంత అద్భుతంగా ఉన్నాయంటే మీరు చెప్పినట్టు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా మనకు హెల్దీ వైజ్గా కూడా వీళ్ళు కుక్ చేస్తారంట వితౌట్ ఎనీ ఆయిల్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కూడా. ఎస్, ఐఎమ్ జస్ట్ లవింగ్ హమ్స్టాన్స్ ఫర్ ష్యూర్. మీరు వచ్చేసేయండి ఇక్కడికి.